వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజానగరం మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ ను సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ గా కేబినెట్ ర్యాంక్ తో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో తెలుగు తమ్ముళ్లు ఉత్సాహంతో రాజమండ్రి పెందుర్తి వెంకటేష్ నివాసం వద్ద వారి తనయుడు అభినందనలు తెలియజేసిన తెలగంశెట్టి శ్రీను, మింగి లక్ష్మీనారాయణ, కొండేటి ధర్మరాజు, ముండ్రు గాంధీ, కొయ్య సామీలు అభినందించారు. అనంతరం పెందుర్తి అభిరామ్ మీడియాతో మాట్లాడుతూ కార్యకర్తల అభిమానుల కల నెరవేరిందని, ఈ పదవి అందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబుకి ధన్యవాదాలు తెలియజేశారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మా నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పెందుర్తి వెంకటేష్ గారికి ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్గా బాధ్యతలు అప్పగిస్తూ అఫీషియల్గా గవర్నమెంట్ ఆర్డర్ను విడుదల చేయడం ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది. గత 9 నెలలుగా మీరు అందరూ గమనించినట్లయితే పెందుర్తి వెంకటేష్ గారు అల్లుపెరుగని శ్రమతో అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా, ముఖ్యమంత్రి కాకముందు కూడా చంద్రబాబు నాయుడు గారికి అన్ని ప్రోగ్రాంలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా ఆయన సేవలు కొనసాగిస్తూ, అదేవిధంగా ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యాలు, మా మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈరోజు మా తండ్రి గారు పెందుర్తి వెంకటేష్ గారు 2003 నుంచి పార్టీతో జెండాలు మార్చలేదు, పార్టీ రంగులు మార్చలేదు, ఒకే పార్టీతో ఉంటూ కష్టాలని ఎదురైనా కూడా ఎన్ని అవమానాలు కొంతమంది వ్యక్తులు ఆయనని గురి చేసినా అలా నిలబడి ఈరోజు అందరికీ సమాధానం ఇచ్చారంటే మా నాన్నగారు అందరి అభిమానులకి కూడా చేతులెత్తి నమస్కరించుకుంటూ, అదే రాజానగరం నియోజకవర్గ ప్రజలు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆయన సేవలు ఇలా అందించాలని క్యాబినెట్ ర్యాంక్ హోదాను కల్పిస్తూ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, దీని వెనకాల ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మా కుటుంబం ఎల్లప్పుడూ తెలుగుదేశం పార్టీకి, నారా కుటుంబానికి అండదండలుగా ఉంటామని, ఇందాక నాన్నగారు చెప్పినట్టు ఈ పదవికి ఆయన పూర్తి న్యాయం చేస్తారని, మా నాయకత్వంలో పనిచేసే ప్రతి కార్యకర్తకి అండదండంగా నేను ఉండడం జరుగుతుంది. అదేవిధంగా రాజానగరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఏ బాధ్యతలు చెప్పినా నేను కానీ మా తండ్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు పనిచేయడం జరుగుతుందని, ఇంతకుముందు గమనించినట్లయితే అహంకారంతో పదవి అనేది వచ్చినప్పుడు ఒదిగిదొరుగు ఉండాలని నేను నేర్పడం జరిగింది. ఎన్ని వ్యక్తులకి కూడా ఈరోజు ఆయన సమాధానం చెప్పి ఒక క్యాబినెట్ హోదా పదవి ఇచ్చిన మరీ నారా లోకేష్ గారికి కానీ, రాజేష్ గారికి కానీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముందు మా సేవలు ఇలాగే కొనసాగిస్తూ, నియోజకవర్గ ప్రజలు ఆశీస్సులు ఒక 4-5 తప్ప, పనికిరాని వాళ్ళు తప్ప ఈరోజు అందరి ఆశీస్సులు మా వెంట ఉన్నాయి కాబట్టి ఈరోజు ఈ పదవి వచ్చింది. ముందు అందరికీ తగిన సమాధానం ఇదే విధంగా సర్వీస్ చేస్తే, గతంలో రీసెంట్గా జరిగిన కొన్ని కార్యక్రమాలలో వ్యక్తిగతంగా మీరు ఎలాంటి అవమానాలకు గురి చేసినా మళ్ళీ పడి లేస్తూనే కెరటంలా సమాధానం చెప్తామని, సముద్రంలో కెరటం కన్నా ఈ తుఫాను ప్రపంచంలో 15 సంవత్సరాల పైచిలకు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అధికారం తప్ప మరి ఏ పార్టీ కూడా అధికారం రాదని, పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులు, బీజేపీ పార్టీ ఆశీస్సులు మాకు ఉండడం, జగన్మోహన్ రెడ్డి కన్మెరుగవుతాడని ఖచ్చితంగా తెలియజేసుకుంటూ, ఈ పదవికి ఆశతో వెయిట్ చేసిన మా నియోజకవర్గ కార్యకర్తలకి ముఖ్యంగా ఈరోజు ఒక చాలా ఆనందకరమైన రోజు. పదవులు ఆయనకి కొత్త కాదు, గతంలో ఏపీ అసెంబ్లీ అష్యూరెన్స్ కమిటీ చైర్మన్గా కూడా ఆయన నిర్వహించారు. ఆయనలో ఉన్న ఈరోజు మా నారా లోకేష్ గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మేమందరం పార్టీకి మరింత కష్టపడి పనిచేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.